ప్రార్థన చేసుకుందాం. దేవవాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం ఈ స్టోరీ చూసుకున్నాం. ఈ స్టోరీ మనకు తెలిసిన స్టోరీయే. ఒక దాసునికి అందరూ అంటే ఒక యజమానునికి దాసులు ఉంటారంట. ఆ దాసులల్లో ఒక దాసుడు యజమానికి పైసలు ఇచ్చేది ఉంటుంది, మనీ ఇచ్చేది ఉంటుంది. యజమానం దగ్గర పైసలు తీసుకుంటాడు ఆ దాసుడు. అలా అయితే ఆ దాసునికి ఇవ్వడానికి రాదు మళ్ళీ, అంటే ఆయన దగ్గర పైసలు ఉండి. అలా అయితే ఆ యజమానుడు అడుగుతాడు, ఏంది ఇంకా నువ్వు ఇస్తలేవు, నా పైసలు నాకు కావాలి, నువ్వు ఎప్పుడు ఇస్తావు నా పైసలు అని చెప్పి ఆ యజమానుడు ఆ దాసుని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ దాసుడు, నా దగ్గర లేవు, నన్ను క్షమించు, నేను మళ్ళీ తర్వాత నీకు ఇస్తాను అని చెప్పి ఆ దాసుడు చెప్తాడు ఆ యజమానునికి. చెప్పినప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. ఓకే, నువ్వు నాకు ఇచ్చేది ఉంది కదా, నువ్వు ఇంత బతిమలాడుతున్నావు కదా, తర్వాత ఇస్తా అంటున్నావు కదా, అంటే నీ వల్ల అయితే లేదు, ప్రయాసపడుతున్నావు కదా, నేను క్షమిస్తా, ఓకే క్షమిస్తా అని చెప్పి క్షమించేస్తాడు. క్షమించడానికి ఈ దాసుడు, ఎవరైతే క్షమింపబడ్డ దాసుడు ఏమవుతాడంటే తర్వాత మళ్ళీ ఆ దాసులు అంటే వాళ్ళ ఫెలో వర్కర్స్ ఉంటారు కదా, ఆ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు తన తోడి దాసుడు అంటే యజమానుడు ఈయన క్షమిస్తాడు. ఈయన ఏంటంటే తన తోడి దాసులు ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వర్కర్స్ ఉంటారు కదా, ఆ వర్కర్స్లో ఈయనకు ఒక ఆయన అప్పిచ్చే ఉంటుంది, అంటే ఈయన ఒక ఆయన ఈయనకి మనీ ఇచ్చేది ఉంటుంది. అలా అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నా పైసలు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి ఆయనను అడుగుతూ ఉంటాడు. ఇక్కడ యజమానుడు అడిగిండు, అట్లనే ఈయన కూడా ఈయన అడుగుతూ ఉన్నాడు, నా పైసలు ఎప్పుడు ఇస్తావని. అడిగినప్పుడు సేమ్ ఏదైతే యజమానునికి ఈయన చెప్పిండో ఈయన కూడా అవే చెప్తా ఉంటాడు, నా దగ్గర ఇప్పుడు లేవు, నన్ను క్షమించు, నేను తర్వాత నీ పైసలు నీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ దాసునికి తోడి దాసునికి చెప్పేస్తాడు. చెప్పినప్పుడు నువ్వు నాకు పైసలు ఎట్లు ఇవ్వరా అని చెప్పి వాడిని గొంతు పట్టుకుండానే ఉంది బైబిల్లో. హల్లెలూయా. ఈ స్టోరీ అంతా చూసినప్పుడు యేసుప్రభు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, ఈ స్టోరీ అంతా యేసుప్రభు చెప్తా ఉంటాడు. చెప్తా ఉన్నప్పుడు ఎట్లా చెప్తాడంటే, ఈ యజమానుడు ఈ దాసుని క్షమించినప్పుడు ఈ దాసుడు తోడి దాసుని అంటే ఈ తోటి దాసుని క్షమించలేకపోతున్నాడు. యజమానుడి నన్ను క్షమించిండు, కానీ ఈయన మాత్రము క్షమించలేకపోతున్నాడు. మనం కూడా యేసుప్రభులకు వచ్చినాక, యేసుక్రీస్తులోకి వచ్చినాక కొన్నిసార్లు ఏమవుతుందంటే, నాకు అంటే అర్థమైందంటే ఈ దాసుడు ఈ యజమానుని గుణంని చూడలేకపోయాడు. ఈ దాసుడు ఏమనుకోవచ్చు అంటే, నేను మంచోని కాబట్టి నన్ను క్షమించిండు, నేను మంచిగా అడిగిన కాబట్టి నన్ను క్షమించినని ఈయన ఆధారపడి ఉండొచ్చు. ఎందుకంటే ఆ యజమానుడు, అరే నేను ఇంత అప్పు ఉన్నా కానీ నా యజమానుడు నన్ను క్షమించేసిండు అని ఒక తలంపు వస్తే ఈయన కూడా క్షమిస్తుండే అట్లనే. కానీ ఈయన ఏమనుకుంటుండొచ్చు నాకు తెలిసి, అరే నేను మంచోని, నేను అడిగేది మంచిగా అడిగిన కాబట్టి నన్ను క్షమించేసిండు, కాబట్టి నేను విడుదల పొందిన అని ఇట్లా అనుకోవచ్చు. అంటే ఈయన క్రియల మీద ఈయన ఆధారపడతా ఉండొచ్చు. బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే, మనమంట లోకంలో కూడా మనం యేసుక్రీస్తు ప్రభుని చూసుకుంటా ఆయన మనకి ఎట్లయితే ఉన్నాడో మనం లోకానికి అట్లనే ఉండాలంట. హల్లెలూయా. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆయనను మనం చూస్తూ ఉంటే, ఈ సంవత్సరం మనకు తెలుసు దేవుని మహిమ సంవత్సరం అని, ఆయన మహిమను మనం చూస్తూ ఉంటే మనం ఆయనలాగా మార్చబడతా ఉంటామంట. కొందరు మనం చూస్తూ ఉంటాం బయట పాస్టర్స్ కానీ లేకపోతే కొందరు సేవకులు కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాలు మంచిగా చెప్తారు, ప్రేమ గురించి చెప్తారు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, దేవుడు గొప్ప దేవుడు, అది ఇది అని బాగానే చెప్తారు. కానీ ఎప్పుడైతే స్టేజ్ దిగాని కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళ యాక్షన్స్ అన్నీ కూడా అట్లుండయి, తిడుతూ ఉంటారు. చెప్తే అర్థం కాదా నీకు, ఎన్నిసార్లు నీ మిస్టేక్స్ ఇస్తారా, నేను తీసేస్తున్నా, ఇక నువ్వు పనికిరావు, సేవకు పనికిరావు, వెళ్ళిపోయి నుంచి. ఈయన మనిషి, ఒకవేళ దేవుడు ఈయన పాపాలని క్షమించిండు, మనం అందరం తప్పులు చేసేటోళ్ళమే. ఈయన ఒకవేళ స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఒక పాస్టర్ కానీ ఒక సేవకుడు కానీ మస్తు స్ట్రిక్ట్ ఉన్నాడు, అస్సలు క్షమిస్తలేడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ దేవుని కూడా అట్లనే చూస్తున్నట్టు. ఆయన ఆ పాస్టర్ ఆ దేవుని ఎట్లా చూస్తాడో, ఆ సేవకుడు ఆ దేవుని ఎట్లా చూస్తాడో తన కింది వాళ్ళని కూడా అట్లనే చూస్తూ ఉంటాడు. మనకు కూడా కొన్నిసార్లు కోపం వస్తూ ఉంటుంది, చిన్న చిన్న విషయాల కోపం వస్తూ ఉంటుంది, అలుగుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే మనం ఆ దేవుని అట్లనే చూస్తున్నాం కాబట్టి. మన దేవుని మనం ఒకరి మీద ఊకనే కోపం తెచ్చుకుంటామంటే దాని అర్థమైందంటే మనం దేవుని అట్లనే చూస్తున్నట్టు. ఎందుకంటే ఆయన మహిమలోకి మనం మార్చబడతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఒకవేళ ఈ స్టోరీలో అదే జరిగింది. యజమానుడు ఈయనను క్షమించిండు, కానీ క్షమాగుణం ఈయనకు అర్థం కాలేదు కాబట్టి ఈయన అదే చూపెడతా ఉన్నాడు. యజమానుడు ఫస్ట్ అడిగిన డైలాగే ఈయన అడుగుతున్నాడు, నా పైసలు ఎప్పుడు ఇస్తావు, నాకు ఇచ్చేసాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకి ఆ యేసుక్రీస్తుని చూసే విధానం చేంజ్ అవ్వాలి. మనం ఆ యేసు ప్రభుని ఎట్లా చూస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్. ఆయన చూసే విధానం ఒకవేళ చేంజ్ కాకపోతే మనం అట్లనే ఉంటాం. క్రైస్తవులు అయినప్పటికీ మనం ఇంకా మారం. వదిలేరా ఫ్యాన్ ఏమొద్దు. మనం క్రైస్తవులు అయినప్పటికీ మనం ఏం మారం.
స్ట్రిక్ట్ ఉన్నాడు, ఒక సేవకుడు స్ట్రిక్ట్ ఉన్నాడు అంటే దాని అర్థమైందంటే ఆయన దేవుడిని అట్లనే చూస్తున్నట్టు. సామాన్య ప్రేమతోనే ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు. దాని అర్థమైంది సామాన్య ఎట్లా చూస్తున్నట్టు దేవుడిని. ప్రేమ, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నేను కూడా ప్రేమిస్తా, ఇట్లుంటాయి. అదే ఒకవేళ దేవుడు నన్ను కోపిస్తుండు, నేను కూడా కోపిస్తా, ఏయ్ నేను మంచి కూసో ఇట్లా. అంటే దేవుడు నన్ను ఎట్లా చూస్తుండో నేను అట్లనే చూస్తా మనుషుల్ని. బైబిల్ అదే చెప్తుంది. మనం యేసుక్రీస్తు ప్రభుని, ఆయన మన గాయంలని పొందిండు, ఆయన మన కోసం రక్తం కాచిండు. ఇవి మనం అర్థం చేసుకున్నాం అనుకో, గ్రహించినాం అనుకో, మనము యేసుక్రీస్తు లాగా మార్చబడతాం. మనం ఆయన ప్రేమని తెలుసుకోగలిగితే మనం అందరం అంటూ ఉంటాం, యేసు ప్రభు నన్ను ప్రేమిస్తుండు, యేసు ప్రభు నన్ను ప్రేమిస్తుండు. నిజంగా నమ్ముతామా యేసు ప్రభు ప్రేమిస్తున్నాని? నమ్ముతామా? ఒక క్వశ్చన్ ఎట్లా మనం ప్రూవ్ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను ఒకరిని ప్రేమించిన అనుకో, నా ప్రేమకు తగ్గట్టు వాళ్ళ జీవితం ఉంటుంది. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటాను నేను. ఎందుకంటే నేను ప్రేమించిన కాబట్టి నా ప్రేమ ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమకు తగ్గట్టు నేను చూసుకుంటా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని, చిన్నపిల్లల్ని చూసుకుంటారు, వాళ్ళ కాలికి దెబ్బ తాకిన ఏమైనా దగ్గర వెళ్ళి చూసుకుంటూ ఉంటారు, అయ్యో 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 అని. ఎందుకంటే ప్రేమ కదులుతుంది, ప్రేమ మూవ్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తుండు అని నమ్మితే, ఆ ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలిస్తే దేవుడు చూసుకుంటాడులే, ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తుండు. ఈ శ్రమలలో నన్ను వదులుతాడా? అస్సలు వదలడు. మనమే ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళకి ఏమన్నా అయితే ఊకోం మనము. దేవుడు నన్ను ప్రేమిస్తుండు, ఈ శ్రమల్లో దేవుడు నన్ను వదిలేస్తాడా? అస్సలు వదిలేయడు. ఇంకా ధైర్యం ఉంటుంది ఏమైనా కానీ, నాకు దేవుడు, ఆయన ప్రేమ నాకుంది. కానీ మనం అట్లా నమ్మం. మనం అయ్యో శ్రమలు వచ్చినాయి, ఇది పోతుందో దేవా, ప్లీజ్ దేవా తీసేదేవా, దేవా నేను సారీ చెప్తున్నా దేవా, నేను పాపాలు చేస్తే క్షమించదేవా, ఇవన్నీ అర్థం చేసుకోదేవా, ఇది పోతలేదేవా, నేను టెన్షన్ పడుతున్నా అంటే మనం ఆ ప్రేమను నమ్ముతున్నట్టు. నిజంగా దేవుడు ప్రేమిస్తే అవన్నీ అడుగుతాడా? నిజంగా ఆ ప్రేమను నమ్మితే మన జీవితాలు ఎట్లుంటాయి? దేవుడు ప్రేమించిండు నన్ను, ఆయన ప్రియమైన బిడ్డ నేను, ప్రియమైన కుమారుని నేను, ప్రియమైన కుమార్తెని నేను, ఇట్లా మనం నమ్ముతూ ఉంటే, ఆ ప్రేమను నిజంగా బిలీవ్ చేస్తూ ఉంటే, ఆ ప్రేమను నిజంగా మనం నమ్ముతూ ఉంటే, బైబిల్ రాసి ఉంటుంది, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక అతను నేను తప్పించేదను గొప్ప చేస్తున్నాను కూడా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అతను నా నామం నెరిగిన వాడు కనుక అతను నేను గొప్ప చేస్తుందని. హల్లెలూయా. మనం నిజంగా ఆయన ప్రేమను నమ్మితే మన శోధన శ్రమల నుంచి ఈజీగా బయటపడిపోతాం. ఆ ప్రేమ నిజంగా మనం బిలీవ్ చేస్తూ ఉండాలి. నేను బయటికి వెళ్తున్నా, ఇప్పుడు నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, నేను ఎవ్వరు నన్ను నమ్మినా నమ్మకపోయినా కానీ ఆ దేవుడు నన్ను ప్రేమిస్తాడు, ఆ సర్వ సృష్టికర్త నన్ను ప్రేమిస్తాడు, ఆయన ప్రేమ నా మీద ఉంది. ఈ ప్రేమను ఎప్పుడు మనం బిలీవ్ చేస్తూ ఉంటే లోకంకి కూడా మనం అదే ప్రేమను చూపెడతా ఉంటాం. వాళ్ళకి శ్రమలు ఉన్నప్పుడు మనం ఎప్పుడు రుక్తాం తెలుసా? సేవ ఆడొక ప్రాబ్లం ఉంది అనగానే మనం ఎప్పుడు రుక్తాం తెలుసా? ఆడికి వెళ్ళాలి అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? దేవుడు కూడా నాకు శ్రమ ఉన్నప్పుడు, దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు కూడా నా శ్రమను తీసేయడానికి ఆయన ముందుగా వస్తుండు, ఆయన వ్యాజ్యం ఆడుతుండు అని మనం నమ్మితే ఒకరికి శ్రమ ఉన్నప్పుడు మనం కూడా రుక్తాం అట్లనే. ఎందుకంటే మనం ఆయన అట్లనే వస్తున్నాం. దేవుడు ఒకవేళ మనం కొందరికి శ్రమలు ఉన్నా కానీ ఇది జరగదులే, ఇది ప్రార్థన చేసినా కాదు, నేను ఇంట్లోనే వస్తా అని అనుకుంటున్నామంటే, మనకు శ్రమ వచ్చినప్పుడు కూడా యేసు ప్రభువుని అట్లనే చూస్తున్నట్టు మనం. ఆయన ఇప్పుడు చేయడలే, ఆయన కూర్చొని ఉండు, ఆయన అనుకోని ఉండు. ఒకవేళ ఆయన తొందర ఊరికొస్తుండు అని మనం నమ్మితే మనం తొందర ఊరుకుతాం. ఆయనని ఎట్లా చూస్తే అట్లనే మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయనను పట్టించుకోకుండా, ఎవరిని పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామంటే దేవుని మనం అట్లనే చూస్తాం. దేవా నీ పనులు నీకు మస్తు ఉన్నాయి దేవా, అసలు నా గురించి పట్టించుకునే అసలు నిమిషమే లేదు నీకు, సమయమే లేదు నీకు, కాబట్టి నా గురించి నేను పట్టించుకుంటా అని చెప్పి మనల్ని మనం పట్టించుకున్నాం అనుకో, దాని అర్థం ఏంటంటే దేవుని అట్లా మనం చూస్తున్నట్టు. దానియేలు అట్లా నమ్మలేదు, దావీదు అట్లా నమ్మలేదు. దానియేలు అనుకోడు, దేవుడు నన్ను బహుప్రియుడిని, నేను సింహాల బోన్లోకి వెళ్తేంది ఏమన్నా కానీ, నేను సింహాల బోన్లోకి వెళ్ళిన ఆయన ప్రేమించిన ఆయన, నేను ఆ దేవుడు ప్రేమించిన భక్తుని, నేను నాకు సింహాలు కూడా ఏం చేయలేవు. ఆయన అడుగు పెట్టిండు అట్లనే, బహుప్రియుడు అని తెలుసుకోను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ ప్రేమను అట్లా నమ్మాలి. నువ్వు ఎంత ప్రేమిస్తుండని నువ్వు నమ్ముతావో నీ విశ్వాసం కూడా అంతే గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం దేవా నా జీవితం గొప్పగా అవుతుంది దేవా, ఎందుకంటే నువ్వు అంతగానం ప్రేమిస్తున్నావు, నీ ప్రేమకు మించింది ఏమీ లేదు దేవా. ఆయన ప్రేమించి ఎవరినిచ్చిండు? తండ్రి కుమారుని ఇచ్చిండు. కుమారుని కంటే గొప్పదేమని ఉందా? కానీ అది మనకు అర్థం కాదు. హల్లెలూయా. ఆ ప్రేమను మనం నమ్మలేకపోతాం, ఆ ప్రేమను మనము దాన్ని అంతా బిలీవ్ చేయలేకపోతాం.
యేసు ప్రభు సిలువలో మనం ఈ శరీరం రక్తం తీసుకుంటే కూడా ఈ శరీరం మనం తీసుకుంటాం, కానీ ఎట్లా తీసుకోవాలంటే ఆయన ప్రేమను అక్కడ కూడా మనం చూస్తూ ఉండాలి. యేసు ప్రభు మన గాయములన్నీ పొందిండు, అది అర్థం చేసుకోవాలి మనం. ఆయనని వీపు మీద ఎట్లా కొట్టిరంటే, ఒకసారి రజనీకాంత్ ఇట్లా ఆయనని కొరడా తీసుకొని వైర్లో తీసుకొని కొడతాం కొరడా. అది ఎమోషన్ మనం ఫీల్ కావాలి. ఎప్పుడన్నా మనము యేసు ప్రభుని కొట్టిరలే అట్లా ఉండొద్దు. ఆయన ఎందుకు కొట్టిరంటే మన తప్పులకి మనం చేసిన ఏదైతే ఉంటాయో రాంగ్ థింగ్స్, హల్లెలూయా, మనం చేసిన రాంగ్ థింగ్స్కి యేసు ప్రభుని కొట్టిరంట. రాంగ్ జరిగినప్పుడు శిక్షించేటప్పుడు ఎట్లా కొడతారు తెలుసా వాళ్ళు? ఇంకోసారి ఇది చెయ్యొద్దు అని ఒక ఉద్దేశంతో, ఆ కోపంతో ఇంకోసారి ఇది చేయకుండా వీడిని కొట్టాలని చెప్పి ఆ తప్పుకి అనుకూలంగా, ఆ తప్పుకు అనుకూలంగా గట్టి కొడతారు. ఒకటి ఈడ నేను ఎందుకు కొడుతున్నానని, తప్పు చేసిండు ఇంకోసారి చేయొద్దని. అంటే నేను ఎంత గట్టి కొడితే ఆ తప్పు అరే ఇంకోసారి చేయకుండా, పిల్లల్ని అందుకోసం కొడతారు, ఒకసారి కొడితే అరే ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటాడని. బయట కూడా శిక్షించేటప్పుడు కూడా కొడతారు, ఎందుకంటే ఇంకోసారి భయంతో. పోలీసు వాళ్ళు కొడుతూ ఉంటారు. ఈ మధ్య చూస్తున్నాం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, కొందరు పోలీసు వాళ్ళు ముంగట తాగి పిచ్చి పిచ్చి చేసినందుకు తర్వాత వాళ్ళని పోలీసుల స్టేషన్కి తీసుకెళ్ళి మస్తు కొడుతురు. ఎట్లా కొడుతురు అంటే మెడల మీద, కాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కొడుతురు. వాళ్ళు ఇంకోసారి దండం, రేవంత్ రెడ్డిని ఎవరో రీసెంట్గా ఎవరో ఏమో అన్నారు ట్రాఫిక్ పోలీసులు తాగి. వాడు మళ్ళీ అన్నా నేనేమనలే అన్న, రేవంత్ అన్న నన్ను క్షమించను, నేను నీకే ఓటేసిన అది అని చెప్పుకుంటా. అంటే ఇంకోసారి రేవంత్ రెడ్డిని ఏమని అంటారా? కొట్టడం ఎట్లా కొట్టాలి? ఈయనకి తప్పు తెలవాలి, ఈడు ఒప్పుకోవాలి, ఏమని ఒప్పుకోవాలి, అన్నా క్షమించన్నా, అయ్యా ప్లీజ్ అయ్యా దండం ఇట్లాంటివన్నీ చెప్పాలి. అంటే యేసుక్రీస్తు ప్రభుని మనం చేసిన తప్పులకి అట్లా కొట్టిరంట. మనం చేసిన పాపాలకి, మనం చేసిన థింగ్స్కి, రాంగ్ థింగ్స్కి, మనం ఆలోచించిన రాంగ్ థాట్స్కి, మనం చేసిన తప్పులకి యేసు ప్రభుని పొట్ట కొట్టిరంట. అది ఎంత గట్టి కొట్టిరంటే ఈ చర్మమంతా వెళ్ళిపోయిందంట. అందుకోసం మనము ఈ శరీరం తీసుకొని నములుతూ ఉంటే ఒకసారి ఇట్లా బైట్ చేస్తే ఒక కొరడా తిన్నట్టు మనం ఫీల్ అవ్వాలి. దేవా ఇది నేను తింటున్నా అంటే నేను చేసిన తప్పులకి నీ మీద దెబ్బత పడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మీద చూపించాల్సిన ఆ ఉగ్రతని, ఆ కోపంని యేసుక్రీస్తు ప్రభు మీద చూపించాను. తప్పు చేసింది మనము, కానీ శిక్ష ఎవరు అనుభవిస్తారు? యేసు ప్రభు. కొందరు కోపం వస్తే అట్లనే వేస్తారు. కొందరు కోపం వస్తే ఇంట్లో ఏది ఉంటే దాని మీద చూపెడతారు, మనుషుల మీద చూపెట్టలేరు వాళ్ళు. మా ఫ్రెండ్ ఉంటాడు, మా ఫ్రెండ్ ఒకసారి ఏమైందంటే నాది ఐఫోన్, వానికి అప్పుడే ఫోన్ ఏదో ఇష్యూ అయింది, అంటే వానికి ఒక లవ్ అఫైర్ ఉండే. అలా అయితే వాడు ఏం చేసిండు, అరే నా ఫోన్ బ్లాక్ చేసింది రామే, నీ ఫోన్ ఇరా అంటే ఇచ్చిన. మాట్లాడిండు, అది ఏం మాట్లాడిండో తెలియదు, కోపం వచ్చింది, ఫోన్ ఇసిరి కొట్టిండు. అది ఏం కాలే, మస్తు తిట్టొచ్చేసాను నేను. ఇది నా ఫోన్, ఇది కోపం ఎవరి మీద ఉంది? ఆమె మీద ఉంది. ఎవరి మీద చూపెట్టిండు? నా ఫోన్ మీద చూపెట్టి ఇసిరి ఇట్లా ఆ ఫోన్ ఆమె కట్ చేసాడు, ఇసిరి కొట్టిండు. ఐఫోన్ అప్పుడే కొన్న కొత్త ఫోన్, అది మొత్తం ఇట్లా నా మనసుని ఇసిరేసినట్టు అనిపించింది, మస్తు కోపం వచ్చింది. వీడు ఆమెను ఎంత తిట్టిండో దానికంటే ఎక్కువ వీడిని తిట్టి నుంచి వచ్చేసాను నేను. అంత బాగా అనిపించింది. దేవుడు కూడా ఏం చేసిండంటే మన మీద ఉన్న కోపం అంతా ఏం చేసిండంటే యేసుక్రీస్తు ప్రభు మీద చూపెట్టిండంట. మనల్ని కొట్టాల్సిన దెబ్బలు ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు ప్రభుని కొట్టినంట. మనం చేసిన తప్పులకి మనల్ని కొట్టాలి, కానీ మనల్ని కొడితే భరించలేమని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని కొట్టేయండి. మస్తు దెబ్బలు తిన్నాడంట యేసు ప్రభు. ఎందుకంటే మనం చేసిన తప్పులకి మనం అందుకోసం ఆయన శరీరంని నములుతూ ఉంటే ఆ కొరడా దెబ్బల్ని మనం ఫీల్ అవుతూ ఉండాలి. గట్టిగా ఒక దెబ్బ తాకింది, అవును దేవా నేను చేసిన తప్పు దేవా, అది నువ్వు నా కోసం. అప్పుడు నీకేమవుతుందంటే ఆ ప్రేమ అర్థమవుతూ ఉంటుంది. మనమందరం పాపం చేసిన వాళ్ళమే, మనమందరం తప్పులు చేసిన వాళ్ళమే. ఇట్లా నువ్వు ఎప్పుడైతే నీ తప్పులకి ఆ యేసుక్రీస్తు ప్రభు వీపును నువ్వు చూసినప్పుడు ఆయన ప్రేమ నీకు అర్థమవుతుంది. ఆ ప్రేమ అర్థమైనప్పుడు నువ్వు అట్లా ప్రేమించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆయన రక్తం చేసేటప్పుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే ఇది నా రక్తం వలన ఆయన కొత్త నిబంధన రూల్ ప్రకారం ఏంటంటే ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. అంటే మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే ఈ రక్తంలో మనం పాల్గొంటున్నప్పుడు, మనము ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే దేవాని రక్తం నేను పాల్గొంటున్నా అంటే నాకు ఒక నిబంధన ఉంది, మాట కాదు నిబంధన.
నిబంధన అంటే ఏంటంటే అది ఒకవేళ మీరితే చచ్చిపోవాలి. నిబంధన చేసిన వాళ్ళు, ఇగో నేను నిన్ను విడువను అని చెప్పి నేను చింటుకి మాట ఇచ్చిన, నిబంధన చేసిన అంటే ఒకవేళ నేను తప్పిననుకో నేను చచ్చిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు మనకి నిబంధన చేసిండంట, నిన్ను విడువను ఎడబాయనని. ఆయన మనల్ని విడిచిండనుకో ఎవరు చచ్చిపోవాలి? యేసు ప్రభు మళ్ళీ చచ్చిపోవాలి. ఆయన విడువడు, ఆయనకు చనిపోవాల్సిన అవసరము మళ్ళీ లేదు. హల్లెలూయా. మనం ఈ బలలో పాల్గొంటున్నాం అంటేనే మనం ఫిక్స్ అయిపోలేదంటే దేవా నువ్వు నాకు తోడును, ఇది రుజువు, నేను నమ్ముతున్నా. ఎందుకంటే మనం ఆ పవర్ని, ఆ ప్రజెన్స్ని ఫీల్ అవ్వాలి. ఆయన మన తోడు ఉండడం అంటే మన పక్కన ఉండడం అని కాదు దాని అర్థం. మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకు అగేన్స్ట్గా ఉంటారు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఆ ఫైటింగ్లలో వాడు కొట్టుకునేటోళ్ళు పక్కనే ఉంటారు, వాళ్ళు చూసేటోళ్ళన్నా దూరం ఉంటారు. వాడు పక్కన ఉన్నాడు, కొట్టేటోడు పక్కనే ఉంటాడు. అంటే పక్కనున్న ప్రతి వాళ్ళు మనతో ఉన్నట్టు కాదు. ఆయన మన పక్కన ఉంటాడని చెప్తలేదు వాక్యం. ఆయన నీ తోడు ఉంటాడంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఇది లేపుతున్నావు అనుకో, ఈ క్లాత్ని, ఆయన ఏం చేస్తాడంటే అటు పక్క నుంచి లేపుతూ ఉంటాడు. నువ్వు ఇది తీసుకుంటావు అనుకో, ఇంట్లో ఆయన ద్రాక్షరసం పోస్తూ ఉంటాడు. అంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పని ఆయన కూడా చేస్తూ ఉంటాడు అన్నట్టు. హల్లెలూయా. ఇద్దరు కలిసి ఒక పని చేస్తున్నట్టు. మీ ఇద్దరు కలిసి ఏది, మనకి ఎద్దులు ఉంటాయి రెండు, నాగలితో వెళ్తూ ఉంటుంది, ఆ రెండు ఎద్దులు అటు ఇటు ఉంటాయి కదా, అట్లనే నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభు నా తోడుండు అని నమ్ముతున్నప్పుడు దాని అర్థమైందంటే, నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా అదే పని నీతో పాటు చేస్తున్నట్టు. హల్లెలూయా. మనం చేస్తే అందులో ఫలించడం ఉంటుందో ఉండదో, కానీ యేసుక్రీస్తు ప్రభు చేస్తే ఫలించకపోవడం ఉంటుందా? అందుకోసం యోసేపుతోని దేవుడు తోడై ఉండెను అని ఉంది, అతడు చేయునేదంతా ఫలించనని ఉంది. అదంతా యోసేపు చేసినందుకు ఫలించిందా? యేసు ప్రభు తోడుండి ఆయనతో పాటు చేస్తుండు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మన తోడుండు అంటే దాని అర్థం ఏంటంటే, దేవా నువ్వు నా పక్కనున్నావు అన్నట్టు కాదు, దేవా నేను ఏది చేస్తున్నావు నువ్వు అది నాతో పాటు చేస్తున్నావు అని. హల్లెలూయా. ఎందుకు? ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి. హల్లెలూయా. దేవుని అట్లా మనం నమ్ముతా ఉన్నాం. దేవా ఇగో ఈ శరీరం తీసుకునేటప్పుడు, దేవా నా శ్రమలన్నీ నువ్వు తీసుకున్నావు, దేవా నేను రక్తం తీసుకుంటున్నా, దేవా నువ్వు నా తోడున్నావు, దేవా నేను నమ్ముతున్నా. నేను చేసే, మనకి ఎప్పుడన్నా ఇంట్లో ఏమైనా శ్రమలు వచ్చినా, ఏమైనా బాధలు ఉన్నా, దేవా దూరం వెళ్ళిపోయాడు దేవుడు, నాకు తోడు లేడు అనిపించినప్పుడు ఒకటి గుర్తు చేసుకోలేదంటే ఆయన రక్తంలో పాల్గొనాలి. దేవా ఇది రుజువు, నువ్వు నా తోడున్నావని. హల్లెలూయా. అది మనం నమ్ముకుంటా మనం ముందుకెళ్తూ ఉంటే మనకి ఉన్నవన్నీ కూడా, ఒకవేళ మనము అటు ఇటు వెళ్తూ ఉండొచ్చు, దేవునికి విరుద్ధంగా వెళ్తూ ఉండొచ్చు, అప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు, అరే నాన్న బుజ్జి ఇగో ఇది కాదురా నువ్వు చేయాల్సింది, అరే చిట్టికన్నా నువ్వు ఈ రూట్లో వెళ్ళాలరా, నేను ఈ రూట్లో వెళ్ళాలని నిర్ణయించిన, ఇది నా చిత్తము, నువ్వు ఈ రూట్లో వెళ్ళరా అని చెప్పి దేవుడు మనకు చెప్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఆ ప్రేమని చూసినప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ విడవడు, ఎన్నడూ ఎడబాయడు అని మనకు తెలిసి మనం ముందుకు అడిగి వెళ్తూ ఉంటే, మనం ఏ పని చేసినా కానీ అది సఫలంగానే ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసి ఏంటంటే, ఇది నేను చేస్తున్నందుకు అయితే లేదు, దేవుడు నేను చేసే పనిని నాతో పాటు చేస్తుంది కాబట్టి ఈ పని అవుతుందని. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు సింహాల బోన్లు వెళ్ళినప్పుడు యేసు ప్రభు కూడా సింహాల బోన్లోకి వెళ్ళాడు దానియేలుతో పాటు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు కూడా వాళ్ళతో వెళ్ళిండు అగ్నిగుండంలోకి. హల్లెలూయా. దావీదు గొలియాతుని చంపేటప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ గొలియాతుని చంపడానికి ఆ యుద్ధ రంగంలో నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయన తోడుండడం అంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని ఆయన మనతో పాటు చేయడమే. కానీ మనుషులందరూ చూస్తారు ఏంటంటే, అరే నువ్వు ఇంత గొప్ప పని ఇట్లా చేసినా మనుషుల్ని చూస్తారు, కానీ దేవుడు మనకు తోడు ఉండని మనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఆ ప్రేమను మనం అట్లనే చూస్తూ ఉండాలి. ఆ సిలువలో ఆ గాయంలని, ఆయన రక్తంలో ఆ శక్తిని మనము, దేవా నువ్వు నన్ను అట్లా ప్రేమిస్తున్నావు దేవా నువ్వు అని మనం ఆ ప్రేమను మనము చూస్తూ ఉంటే మనం ఆయనలాగా మార్చబడతా ఉంటాం. కాబట్టి ఆ ప్రేమను చూస్తూ ఉండాలి. ఆ కరుణ, ఎవరైనా స్ట్రిక్ట్ ఉన్నా, కోపంగా ఉన్నా కానీ, రజనీకాంత్ రీసెంట్ కూడా ఈజీగా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. ఏమన్నా ఆయనకి అనుకూలంగా లేవు అంటే ఇప్పుడు ఈ మధ్య మారిండు, కొంచెం ఈజీగా కోపం తెచ్చేసుకుంటాడు. మొన్న శ్రీనివాస్ గారిని ఎందుకో తిట్టిండు ఏదో చేయనందుకు, మస్తు కోపం తెచ్చుకోండు. ఆయన మంచినే చేస్తాడు, ప్రార్థనలో మంచినే ఉంటాడు, కానీ అంత కోపంగా తెచ్చుకోండు. కోపంగా అట్లా మాట్లాడిందంటే దాని అర్థం ఏంటంటే దేవుడిని అట్లనే చూస్తున్నట్టు. దేవుడిని అట్లనే తిడుతున్నారు రజనీకాంత్, తిడుతుండా నువ్వు అట్లనే చూస్తున్నావు. బైబిల్ అదే చెప్తుంది, మనం ఎప్పుడైతే దేవుడిని అట్లా చూస్తామో మనం మనుషులు అట్లా ట్రీట్ చేస్తాం. మనుషుల్ని మనం తక్కువ చూస్తున్నాం అనుకో,
మనం దేవుడు మనల్ని అట్లనే చూస్తున్నాను మనం నమ్ముతున్నట్టు. మనం మనుషుల్ని గొప్పగా యేసుప్రభు అంటాడు, ఏమంటాడు అంటే నీకంటే ప్రతి ఒక్కరు గొప్పోళ్ళే అనుకోవాలంట. హల్లెలూయా. మీ అందరికంటే గొప్పోళ్ళు ఎవరిడా? నేను. హల్లెలూయా. మీకంటే అంటే ప్రతి ఒక్కరిని మీరు గొప్పోళ్ళే అనుకోవాలి. నాకంటే చింటూ గొప్పోడు, నేను అదే నమ్ముతా. నేనేం గొప్పోని, అది యేసుప్రభు అదే అంటాడు. మీకంటే మీ అవతల వాళ్ళని గొప్పోళ్ళు అనుకోండి అంటాడు. నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించండి అంటాడు. మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో, మనకి బాధ వస్తే మనకు ఒకరు చేయాలని ఎట్లనైతే అనుకుంటామో మనం కూడా లోకానికి అట్లనే చేయాలి. హల్లెలూయా. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? మీరు నా శిష్యులని లోకానికి ఎట్లా తెలుస్తుంది అని ఒకటే మాట చెప్తాడు. నా శిష్యులని లోకానికి మీరు ఎట్లా మనకు తెలుసు శిష్యులను పిలిచిందని. మనం శిష్యులమని లోకానికి ఎట్లా తెలుస్తుంది అంటే తెలుసా? యేసుక్రీస్తు ప్రేమను మనం చూపెట్టినప్పుడు అంట. కోపంని చూపెట్టినట్టు లేదు బైబిల్లో. ఆ డిసిప్లైన్ని చూపెట్టినట్టు. కొందరు డిసిప్లైన్గా ఉండాలి, కరెక్ట్ టైం అంటే టైం, ఇదంటే ఇది, మాట అంటే మాట పోతే ప్రాణం పోయినట్టే. ఇట్లాంటి మాటలు డిసిప్లైన్ నేను ఒప్పుకుంటా. యేసుక్రీస్తు ప్రభు డిసిప్లైన్ అంటే నేను ఒప్పుకుంటా. కానీ కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని ఎట్లా చూస్తుండు? అరే పోరా, నువ్వు బయటికి వెళ్ళిపోయి పరలోకంలో నీకు స్థానమే లేదు, అడుగు పెట్టినావంటే కాళ్ళు ఇరగొడతా అంటాడా? సరే క్షమించినావు, ఓకే దా. ఆ తండ్రి కుమారుడు స్టోరీలో మనం చూస్తాం. కుమారుడు మెల్లగా నడుచుకుంటూ వస్తుంటే తండ్రి ఊరికిండంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ తండ్రిని అట్లా చూస్తూ ఉంటావో, తండ్రి నన్ను ప్రేమిస్తుండు, తండ్రి నా కోసం ప్రాణం ఇస్తుండు అని మనం ఎప్పుడైతే చూస్తామో, మన జీవితాలని మనం ఊహించేటప్పుడు కూడా ఆ ప్రేమను ఆధారం చేసుకొని ఊహించుకుంటాం. ఓ అంత గొప్ప దేవుడే నన్ను ప్రేమిస్తుండంటే నా జీవితం ఎంత మంచిగా ఉంటుంది, నా ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనుషులు కాదు నన్ను ప్రేమించేది, కేసీఆర్ లేడులే, రేవంత్ రెడ్డి కాదు నన్ను ప్రేమించేది, నరేంద్ర మోడీ కాదు నన్ను ప్రేమించేది, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపే కదా, ట్రంపే, ఆయన కాదు మనల్ని ప్రేమించేది. సర్వోన్నతుడు అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడే నన్ను ప్రేమిస్తుండు. ఇంకేమైనా తక్కువ ఉందా నాకు? ఇంకేమైనా కావాలా మనకి? ఆ ప్రేమ కంటే ఇంకేమన్నా విలువైనది ఉందా? ఆ ప్రేమ ఉంటే ఏదైనా చేయొచ్చుగా మనం. మనకేమైనా కావాలంటే ఆ ప్రేమతో ఇస్తాడా లేదా? పిల్లలకి ఏమైనా కావాలంటే తల్లిదండ్రులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ప్రేమ అది. హల్లెలూయా. మనకు ఆయన ప్రేమ అర్థమైందనుకో, మనం లోకంని అట్లనే ప్రేమించగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గురించి మనం తక్కువ చూసినాం అనుకో, మన జీవితాలు అట్లనే ఉంటాయి. నాకు మస్తు ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, ఆయన కాదు నాకు, నేను చేసుకోవాలి, నా పనులు నేను చేసుకోవాలి అని అనుకుంటున్నామంటే మన జీవితాలు అట్లనే ఉంటాయి. కాదు, ఆయన నన్ను పట్టించుకుంటుండు, ఆయన నా గురించి ఆలోచిస్తుండు, ఆయన నన్ను ప్రేమిస్తుండు, ఆయన ప్రతి ఒక్కటి నాకు సమకూరుస్తుండు, నువ్వు ఆయన మీద ఆధారపడి ముందుకు నడిచినాం అనుకో, ఆయన నిజంగానే అన్నీ చూసుకుంటూ ఉంటాడు. లోకంలో ఉన్న వారి శ్రమలని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, నీ గురించి ఆయనే పట్టించుకుంటూ ఉంటాడు. మనం లోకంకి ఆ ప్రేమను, ఆ యేసుక్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకొని లోకానికి ఆ ప్రేమ చెప్పాలి. హల్లెలూయా. ఈ శరీరంలో పాల్గొనేటప్పుడు కూడా మనం ఎవ్రీ టైం, అంటే ప్రతిసారి ఆ క్రంచ్ చేసేటప్పుడు, ఆ తినేటప్పుడు, ఆ పండ్లకేసి మనం అది ఆ రొట్టెని నములుతూ ఉంటే అది గుర్తు చేసుకోవాలి ఏంటంటే, నేను చేసిన తప్పుకి ఆయన వీపు మీద కొరడ దెబ్బలు తిన్నాడు. ఎట్లా అంటే ఇంకోసారి తప్పు చేయొద్దు అని ఎట్లా కొడతారో అంత కఠినంగా కొట్టినట్టు యేసుప్రభు వీపుని, దున్నబడ్డది యేసుప్రభు వీపు. ఆ ప్రేమను మనం చూడాలి. ఆయన రక్తంగా ఆర్చిండు, ఎప్పుడు నేను విడువను అని చెప్పిండు. ఆయన నాతో పాటు ఉన్నాడు, యోసేపుతో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నా, దేవుడు నాతో పాటు ఈ పని చేస్తున్నాడు. మనం ఏ పని చేస్తున్నా అట్లనే ఫిక్స్ కావాలి. దేవా నేను ఈ పని చేస్తున్నా, నువ్వు నాతో పాటు ఉండి నువ్వు కూడా ఈ పని చేస్తున్నావు, నాకు విజయమే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం బండి నడుపుతున్నప్పుడు కూడా దేవుడు మనతో పాటు ఉండి ఏం చేస్తున్నట్టు? మనకేమన్నా అవుతుందా? హల్లెలూయా. ఏం కాదు. మనం చదువుకుంటున్నా, మనం ఏదన్నా వర్క్స్ చేస్తున్నా కానీ ఆయన మనతో పాటు ఉండి చేస్తుండు కాబట్టి మనకేం కాదు. మనకేమన్నా వర్క్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, ఈ టైం కల్లా అయిపోవాలి, కొన్ని మనీ కట్టేటుంటే ఈ టైం కల్లా కట్టేసేయాలి. అది ఎవరి బాధ్యత? మన బాధ్యతనేనా? ఇంకొకరి బాధ్యత మోస్తుర్రు ఎవరైనా? ఇద్దరు బాధ్యత కదా, ఇద్దరు అనుభవించాలి కదా పెయిన్. దేవా నేనున్నా, నువ్వు కూడా, ఇద్దరం కలిసే మనం కట్టేది ఉంది అనుకోవాలి. హల్లెలూయా. మనం కట్టేది ఉందా? ఇద్దరం కలిసి కట్టేది ఉందా? దేవా నేను కట్టేది ఉంది, నువ్వు కూడా కట్టేది ఉంది, ఇద్దరం కలిసి. ఇగో నేను అప్పుడప్పుడు కొంచెం పని చేయకపోవచ్చు, నువ్వు పని చేయదేవా. హల్లెలూయా. దేవుడు అరేంజ్ చేస్తాడు వర్క్స్ని. హల్లెలూయా.
మనం ఏదైతే పని పూనుకుంటున్నామో దేవునికి ముందే చెప్పాలి, దేవా అయ్యో ఈ పని నేను పూనుకుంటున్నా, నువ్వు నాతో పాటు ఉండి ఇది సఫలం చేయి అంతే. ఎందుకంటే బైబిల్ అదే రాసింది. ఏమని రాసిందంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, అతడు చేయనిదంతయు సఫలమాయను. హల్లెలూయా. కాబట్టి దేవుని మనం చూసే విధానం చేంజ్ కావాలి. ఆయన మహిమని ఆయన బైబిల్లో ఇట్లా వాక్యాలు వింటూ ఉంటే, ఆయన గురించి తెలుసుకుంటా ఉంటే, పాటలు పాడుతూ ఉంటే ఆయనను చూసే విధానం మనం చేంజ్ అవుతుంది. ఆయనను మనం ఎట్లా చూస్తూ ఉంటామో ఆ లోకానికి మనం తిరిగినప్పుడు ఆ యేసుక్రీస్తుని వాళ్ళు చూడలేరు, కానీ మన లోపల ఆ యేసుక్రీస్తు ప్రభుని చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం బంటిని చూపెట్టడానికి కాదు, రజనీకాంత్ చూపెట్టడానికి కాదు యేసు ప్రభు పిలిచింది. మనం పాత మనిషి చనిపోయిండు, ఇప్పుడు యేసుక్రీస్తులో మనం నూతన జీవం, అంటే యేసుక్రీస్తులాగా మనం బతికినాం. చనిపోయిన వాళ్ళని చూపెట్టాలనా? చనిపోయిన వాళ్ళు వస్తే ఏమంటారు అందరూ? దయ్యం అనుకుంటారు. ఇప్పుడు జీవించిన యేసుక్రీస్తుని మనం చూపెట్టాలి. హల్లెలూయా. మనం చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళామంటే ఆ ఇంట్లో దయ్యం అని చెప్పి అందరూ మన నుంచి బారైపోతారు. యేసుక్రీస్తు ప్రభుని చూపెట్టినాం అనుకో అందరి జీవం వస్తుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని చూపెట్టాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆయనను చూడాలి. హల్లెలూయా. మనం యేసు ప్రభుని చూసి 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 ఇటు తిరిగే వారికి లోకం ఇక్కడ చూస్తుంది యేసు ప్రభుని. హల్లెలూయా. వాళ్ళు అక్కడ చూడలేరు. మనం ఆయనలాగా మారి మనం లోకానికి యేసుక్రీస్తుని చూపెట్టాలి. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు ప్రభు అందుకోసమే అంటాడు, ఏమంటాడంటే మీరు నా శిష్యులని లోకానికి ఎట్లా తెలుస్తుంది అంటే నా ప్రేమను చూపెట్టినప్పుడు అంటాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రార్థనలు చేసినంత మాత్రాన, దేవుల్లో ఉన్నంత మాత్రాన ఇవన్నీ కాదు. యేసు ప్రభు గురించి తెలియకపోతే వేస్టే. ఆయనను అర్థం చేసుకోకపోతే, రుచి చూడకపోతే వేస్టే. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో తిరుగుతాడు, 3.5 సంవత్సరాలు తిరుగుతాడు, మనకు తెలుసు. హైలైట్ ఏంటంటే యేసు ప్రభు లాస్ట్ సప్పర్లా, అంటే నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఆయన చనిపోతాడు. థర్స్డే రోజు క్లియర్గా మత్తయి సువార్తలో ఉంటుంది, బల్ల దగ్గర కూర్చుంటాడంట. యేసు ప్రభు ఒక ఫస్ట్ మాట మ్యాచ్లో ఉంటుంది, ఫస్ట్ మాట ఏమంటాడంటే మీలో ఒకరు నన్ను అప్పచెప్తాడని అంటాడు. అప్పుడన్నా మారాలిగా. యేసు ప్రభు ఇస్కరియోతు యూదా ఏం చెప్పలేదు, ఎవ్వరికేం చెప్పలేదు, నేను అప్పచెప్పేస్తున్నాను. యేసు ప్రభు ముందే తెలుసుకొని యేసు ప్రభు అంటారు, ఫస్ట్ కూర్చోగానే ఫస్ట్ కూడా అదే అంటాడు యేసు ప్రభు, మీలో ఒకరు నన్ను అప్పచెప్పేస్తారని. అప్పుడు అమ్మ భయపడాలి ఇస్కరియోతు యూదా, అమ్మ నేను అప్పచెప్తాను, యేసు ప్రభుకి ఎట్లా తెలిసిపోయింది, అమ్మ నిజమైన దేవుడేనే అని తెలుసుకోవాలి కదా, తెలుసుకోడు. తర్వాత అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు, నేనా యేసయ్య, నేనా యేసయ్య అంటూ ఉంటారు. అందరూ వచ్చి పేతురు, యోహాను వీళ్ళందరూ వచ్చి అంటూ ఉంటారు. ఇస్కరియోతు యూదా వస్తాడు, వచ్చి నేనా ప్రభువా అంటే అవును నువ్వే అంటాడు. యేసు ప్రభు వేస్తాడు, అవును నువ్వే అంటాడు. అన్నప్పుడన్నా ఇస్కరియోతు అమ్మ తెలిసిపోయింది, నేనే చెప్తున్నాను తెలిసిపోయింది, అయ్యో యేసయ్య నన్ను క్షమించేసే అని కాళ్ళ మీద పడాలనా? పడడు. అట్లనే నువ్వే అనగానే నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేసి వెళ్ళిపో అనగా లేచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. నేను అనుకున్నా ఇంత రాయిలాగా మనుషులు ఎట్లుంటారు. యేసు ప్రభు ఫస్ట్ కూర్చోగానే అన్నాడు మీలో నన్ను చెప్తాడని. అప్పుడన్నా మారాలి, ఓకే వదిలేసింది. తర్వాత అందరూ వచ్చి నేనా యేసయ్య అంటే అందరికీ నువ్వు కాదు, ఏం బాధపడకు, నువ్వు కాదు అంటావు. ఈయన ఇస్కరియోతు యూదా కూడా వచ్చినప్పుడు అట్లనే అంటాడని ఎక్స్పెక్ట్ చేసినట్టుండు. ఇస్కరియోతు యూదా రాగానే నేనా యేసయ్య అంటే అవును నువ్వే అంట అనగానే అప్పుడు కూడా మారలేదు ఇస్కరియోతు యూదా. అంటే మనము వచ్చి సంఘంలో కూర్చుంటాం, ఇవన్నీ కాదు మార్చేది, ఆయనను చూసే విధానం మారిందా లేదా, అది ఇంపార్టెంట్. వచ్చి కూర్చుంటున్నాము ఆరాధించాలి, ఇప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. కొందరికైతే ఆ పాట రాదు, కొందరు స్తుతి అనరు, శృతి అంటారు. నిజంగా హల్లెలూయా స్తుతి మహిమ ఆ శృతికి ఇస్తారు ఆ స్తుతులన్నీ, దేవుని శృతి మహిమ ఎల్లప్పుడు. నిన్న అంటే దేవుని వాళ్ళు చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాట మర్మం ఏందో వాళ్ళకి తెలియదు. పాడాలి వచ్చి అందరూ వాడుతారు, నేను వాడాలి, లేకపోతే పాట కూడా వాడా, నేను సైలెంట్గా వచ్చి కూర్చుంటా పోతా. అదొక డిసిప్లైన్డ్ మ్యానర్. రావాలి, ఓ సండే రావాలి, ఆదివారం రావాలి, కూర్చొని పోవాలి. ఇది నేర్పియలే దేవుడు. డిసిప్లిన్ ఖచ్చితంగా యేసుక్రీస్తులో ఉన్న డిసిప్లైన్డ్ ఉండమని యేసుప్రభు చెప్పలేదే. యేసుప్రభు అంటే ప్రేమ చూపెట్టమని చెప్పిండు కదా. నా శిష్యులు డిసిప్లైన్డ్గా ఉంటారని బైబిల్లో లేదు. నా శిష్యులు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు అని ఉంది బైబిల్లో. గాలిలాగా తిరుగుతారంట. గాలి ఎక్కడ ఉంటుందో తెలుసా మనకి? ఇప్పుడు ఇట్లా వీస్తున్న గాలి అటే వెళ్ళిపోతుందని చెప్పగలుగుతామా? మళ్ళీ ఇటు రావచ్చు. వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళకే తెలియదు, సామాన్ ఎక్కడ ఉంటాడో సామాన్కే తెలియదు. డిసిప్లిన్ అంటే నువ్వు యేసు ప్రభువుని అట్లనే చేస్తున్నట్టు. ఏది ఎప్పుడు జరిగించాలో ఆయనకు తెలుసు కాబట్టి సరైన సమయంలో అన్నీ జరిగిస్తాడు ఆయన. కాబట్టి మనం ప్రేమ అనేది అలవాటు చేసుకోవాలి. మనుషుల్ని ప్రేమించాలి, అందరికంటే తక్కువ అనుకోవాలి. వాడు నా వాక్యం వింటలేడంటే వీడు వేస్ట్ గాడు, వీడంత మూర్ఖుడు వాడు ఉండడు కాదు.
కూల్, అంత అవసరం లేదు. మనమంత గొప్పోళ్ళమేం కాదు. మనం వాక్యం చెప్తే అందరు వినాల్సిన అవసరమే లేదు. వాళ్ళు వింటలేరా? ఓకే, వానికి ఏం శ్రమలు ఉన్నాయో, ఏం బాధలు ఉన్నాయో వానికి నీకు తెలుసా? మనకు తెలుసా? తెలియదు. కొందరు మనంత విశ్వాసంలో కొందరు ఉండకపోవచ్చు, వాళ్ళ విశ్వాసం చిన్నగా ఉండొచ్చు. దాన్ని మనం ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. ఎందుకు వింటలేడు అది తెలుసుకోవాలి, ఎందుకు ప్రార్థిస్తలేడు అది తెలుసుకోవాలి. వాళ్ళు వేస్ట్ కాదు, వాళ్ళు విననేనరు, వాళ్ళ దగ్గరికే వెళ్ళా నేను. దేవుని నువ్వు అట్లనే వస్తున్నట్టు. దేవుడు మనం ప్రే చేయని టైంలో అవసరం లేదు ఇట్లాంటి ఉన్న దగ్గరికి ఓను అన్నట్టు చూస్తున్నట్టు. మనం కొన్ని మీటింగ్స్లో కొన్ని చర్చెస్కి వెళ్ళమంటే రామ్నగర్లో వాళ్ళు అస్సలు వేస్ట్, అసలు వాక్యం చెప్తా ఉంటే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ అన్ని కారణాలు చెప్పి నేను ఆ చర్చికి వెళ్ళాను, ఇంకో చర్చికి వెళ్తా, ఈనేటోళ్ళ దగ్గరికి వెళ్తా. యేసుప్రభు అట్లా చెప్పలేదు, ఈనేటోళ్ళ దగ్గరికి పంపిస్తా అనలేదు. యేసుప్రభు ఎక్కడికి పంపిస్తాడు? నక్కల దగ్గరికి పంపిస్తా అన్నాడు. గొర్రెల్లాగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నక్కల దగ్గరికి వెళ్ళాలి. నక్కలంటే తినేటోళ్ళు కాదు, మనల్ని తింటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి దేవుడు నక్కల మధ్యలోకి గొర్రెల్ని పంపిస్తున్నాడు. కాబట్టి మనము ఎట్లుండాలంటే, దేవుడు నిన్ను ఎట్లా ప్రేమిస్తున్నాడు, మనల్ని తప్పు చేసినప్పుడు ఆ తండ్రి మనల్ని హత్తుకొని, సరే ఈ తప్పు అయిపోయింది కదా, ఇంకోసారి ఈ తప్పు చేయకుండా నీకు బలమిస్తా అని అంటుండా, లేకపోతే ఇట్లాంటి తప్పు చేయకుండా నిన్ను కొడతా ఇవ్వడు, అసలు నువ్వు పెట్టాల్సిన అవసరమే లేదు, దూరం పో, ఒక 10 feet డిస్టెన్స్ ఉండు అని అంటుండా. దేవుడు దూరం చేస్తుండా, దగ్గర చేస్తుండా. ఇది మనం చూస్తే మనం నోట్తో చెప్తాం ఈజీగానే, కానీ ఎప్పుడు తెలుసా అది నిజంగా నమ్ముతున్నామా లేదా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఎప్పుడు అది నిజంగా నమ్ముతున్నాం అని తెలుసా? మనం ఇతరులను ప్రేమించిన విధానం బట్టి. ఒకడు దేవుడు ప్రేమిస్తుండు ఆయన ప్రాణం ఇచ్చిండు అని చెప్పి మళ్ళీ ఒకరికి రాగానే కరెక్ట్గా కూర్చోరా, నువ్వు కరెక్ట్ ఉండు, ఇట్లా చేయకు అట్లా చేయకని స్ట్రిక్ట్గా ఉండు అనుకో, దాని అర్థం ఏంటంటే ఈయనకే అర్థం కానట్టు ఆ ప్రేమ ఓన్లీ బైబిల్ ఉన్న మాటల్ని చెప్తున్నట్టు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మాటలు జీవం గల మాటలు. కాబట్టి ఆ జీవం మన లోపల ఉండాలి, మనం ఆ జీవంని జీవించాలి, లోకానికి ఆ ప్రేమనేదో కనపరచాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.